నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్. మరి ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా 23వ వార్డుగా పోటీ చేస్తున్న మన తోటకూర రవీందర్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మరి వారు టీఆర్ఎస్ తరఫున చాలా కాలం పనిచేశారు. బట్ తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు, మరి తన టికెట్ రాలేదా, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్కారం సార్, మరి మీరు టీఆర్ఎస్కి చాలా పనులు చేశారు, ఇక్కడ కాలనీ వాసులకు చాలా విధంగా మీరు హెల్ప్ చేశారని విన్నాము. బట్ మీకు పార్టీ తరఫు నుంచి టికెట్ రాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు నిలబడ్డారు? టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వాళ్ళకు టికెట్ రాలేదు. ఏసీలలో కూర్చునే వారికి, గ్యాంగులు మెయింటైన్ చేసే వారికి టికెట్లు ఇచ్చారు. పనిచేసే వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు. సో మరి మన రవీంద్ర అన్న ఏం చెప్తున్నాడంటే, గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉన్న వారికి, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, అమౌంట్ పే చేసే వారికి మాత్రమే టికెట్ ఇస్తున్నారు. మాలాంటి ప్రజలకు సహకులంగా సమానంగా పనిచేసే వారికి టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మేము ప్రజల్లో ఒకరమై ప్రజల్లో ఉంటూ వారికి మేము ఏ విధంగానైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన రవీంద్ర నిలబడి వాళ్ళ ప్రజలకు సేవలు చేయాలనుకుంటున్నారు. సో మరి వాళ్ళకు మీరు ఎలాంటి సమస్యల పైన వాళ్ళకి మీరు తీర్చగలుగుతారు? మేడం, నేను 2007 సంవత్సరంలో గ్రామ పంచాయతీ 2వ వార్డు మెంబర్గా గెలిచిన. అప్పుడు 2వ వార్డును పూర్తిగా అభివృద్ధి చేసిన. మొన్న 2019 సంవత్సరంలో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉండే, ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగు. ఆ షిఫ్టింగ్ కూడా నేను నా సొంత డబ్బులతో చేసిన. రోడ్ డివైడర్స్ ఉండే, అది కూడా చేసిన. అక్కడ గెలిచిన వారికి ఒక్క పైసా పని కూడా లేదు. నేను ఇక్కడ వర్క్స్ బాగున్నాయి, ఇక్కడ చేసే వర్క్స్ ఉన్నాయి, డ్రైనేజీ, రోడ్స్, ఇక్కడ ప్రాబ్లమ్స్ బాగున్నాయి, కానీ కమిటీ హాల్స్ లేవు. ఇవన్నిటి కూడా నేను ముందుండి సేవ చేద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి తిరుగుతూ ఉన్నాను. ప్రచారంలో నాకు ప్రజలు మంచి స్పందన వస్తుంది. నేను 100% ఘన విజయం కూడా సాధించి ఈ వార్డులో 23 వార్డుని 28 వార్డులలో నా వార్డుని 100% అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. సో మరి ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అండ్ బీజేపీ ఇన్ని ఉన్నాయి కదా మీ వార్డులో. బట్ మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఇన్నిటిని దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారని మీకు ఎంత నమ్మకం ఉండింది? మేడం, నేను ప్రజల గుండెలలో ఉన్నా కాబట్టి నన్ను అందరూ ఆదరించి, అన్నా నువ్వు నీకు టికెట్ రాలేదు కాబట్టి టికెట్ కొన్నవారికి, టికెట్ అమ్మిన వారికి మనందరం కలిసి బుద్ధి చెప్పి మనందరము అన్న నేను గెలిపించుకుంటామని కూడా ప్రతి ఇంటికి పోయిన అమ్మలు, మహిళా తల్లులు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా పేరున అందరూ కూడా నాకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. నేను 100% ఘన విజయం సాధిస్తా. 28 వార్డులలో ఒక్క ఓటన్న మెజారిటీ కూడా తెచ్చుకుంటానని కూడా నేను తెలియజేస్తాను. అంటే మీ పార్టీ పైన, మీకు ఇక్కడ ఉన్న కాలనీ వాసుల పైన, ప్రజల పైన అంత గట్టి నమ్మకం ఉంది అనమాట. అంటే ఎలాగైనా నేను ఇక్కడ విన్ అవ్వగలుగుతానని మీరు ముందుగానే మీరు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో మీరు ముందస్తుగా ఉండి మీరు ఎన్నిక అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరి మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఎన్నికైతే వాళ్ళకి ఎలాంటి సమస్యల పైన మీరు వాళ్ళకి తీర్చగలుగుతారు? ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరు తీర్చగలిగేటివి? ఇక్కడ మల్లయ్య నగర్లో మెయిన్ మన రాచెరు ఉంది. రాచెరు పై నుంచి వాటర్ మొత్తం మల్లయ్య నగర్ మీదుగానే వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ వర్షం పడ్డప్పుడు బాగా ఇది కూడా ఒక చెరువులు అవుతుంది. ఆ డ్రైనేజీని కూడా నేను పెద్ద లైన్ వేయించుకొచ్చి మన మల్లయ్య నగర్కు ప్రాబ్లం లేకుండా కూడా చేస్తానని. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి కాలనీలో కూడా కమిటీ హాల్స్ లేవు. కమిటీ హాల్స్ కూడా నేను ప్రతి కాలనీలో కూడా కమిటీ హాల్ నిర్మించి, ఇక్కడ సీసీ రోడ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చాలా సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్ కూడా నేను చేసి ప్రతి కాలనీ కూడా నేను భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా నేను ప్రతి 23 డివిజన్లో ప్రతి కాలనీలో నేను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. కాలనీ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో విందాం. మరి మన రవీంద్ర అన్నకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, మరి కాలనీ నుంచి తన సపోర్ట్ ఎంతవరకు ఉందో వారి మాటల్లో విందాం. సో చెప్పండి సార్. మరి ఇప్పటి వరకు మేము టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశాము. మేము కూడా రవీంద్రనాథ్తోనే ఉన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ మాకు టికెట్ ఇవ్వనందున మా బలం ఏందో పార్టీకి తెలియజేయాలి. అలాగే మా సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చి ఇప్పుడున్న ఈ రాచెరు బ్యాక్ వాటర్ పోయిన నాలని ఆయన పెద్ద మనసుతో చేస్తాను, మీ ఎంబడి ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో వీడనని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే మా కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే మన సెక్యూరిటీ పరంగా కాలనీని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కానీ, మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుండి తీర్చడానికి ఎల్లప్పుడూ మీకు సహకారంగా ఉంటాడని తెలియజేశాడు. ఆయన కూడా మాకు మంచి స్నేహితుడు. ఎప్పుడైనా సరే మా ఎంబడే ఉంటాడు, మేము ఆయన ఎంబడే ఉంటాము. మా కాలనీ మొత్తం కూడా అతనికి
పూర్తి మద్దతు ప్రకటించి ఆయన ఘన విజయంగా సాధించుకుంటామని తెలియజేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు విన్ కావాలని కోరుకుంటున్నాం. తోటకూర రవీందర్ గారు నవముఖంతో వచ్చేసి ఫస్ట్ ఓట్లు అడగలేదు, మీ సమస్యలు ఏందని అడిగారు. అక్కడ ఓట్లు గెలుచుకున్నారండి. ప్రతి కాలనీలో సమస్యలు ఏందని తెలుసుకున్న తర్వాత ఓట్లు అడిగే వ్యక్తి ఏకైక వ్యక్తి. ఇప్పుడు ఉన్న పార్టీలు అందరూ వచ్చేసేసి ఓట్లు ఇవ్వండి అంటున్నారు, కానీ సమస్యల గురించి ఎవరు చెప్పట్లేదు. ఈయన సమస్యలు తెలుసుకున్నారని వాళ్ళు కాపీ కొట్టేసేసి ఆ 5 సమస్యలు మేము బాగు చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు తప్ప ఫస్ట్ మాత్రం అడగలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఇతను ఒక్కడే. ఇంకోటి, ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత మేము ఈయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అత్యధిక మెజార్టీ గెలుచుకోవాలని వెంట ఉండి మేము నడిపించేసి ప్రతి కాలనీకి ఇంటింటి తిరిగి మేము కూడా ప్రతి ఒక్కరు నడుపుతున్నాము. స్పందన కూడా వెరీ హ్యాపీగా వచ్చేస్తుంది. అందుకోసమే 28 వాళ్ళల్లో అత్యధిక మెజార్టీ అని అంతే బల్లగుద్ది అంటే చెప్తున్నాడు. ఆ ఉద్దేశంతో అనమాట. ఖచ్చితంగా గెలిచి విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ. మెజారిటీతో గెలిపించుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది. రోజులు యాక్చువల్గా అన్న పార్టీ కోసం పనిచేశారు, కానీ పార్టీ నుంచి మనకి టికెట్ రాలేదు కాబట్టి మనం సేవ చేసే గుణం ఉంది. పార్టీ కంటే ప్రజలే ముఖ్యము, ఆ ప్రజలతో పని చేసినవాడే ముఖ్యము. ఆ పని చేసినవాడు మన రవీంద్రన్న కాబట్టి మేము చూస్ చేసుకొని మీ అవసరం ఉంది, మీకు చేయాల్సిన పని ఉంది. ఈ 4 వార్డు 8 కాలనీస్ ఉన్నాయి. 8 కాలనీస్కి అన్న అందరికీ సాయం చేస్తాడు. ప్లస్ ఇక్కడ దగ్గరలో ఉన్నారు. బోడప్పుల ఇష్యూస్ అన్నీ తెలుసు అతనికి, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము అన్న కూడా టెంపుల్ ఓన్గా కట్టించారు. అలాగే చాలా మొక్కలు కూడా వేశారు. అలాగే రాచవరం మీద కూడా వర్క్ చేస్తున్నారు. అతను హెల్ప్ చేశారు కూడా చాలా. సో అందుకనే ముఖ్యంగా మేమంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా అతని సార్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే అతని పాయింట్లు, అతను చేసే పని చేస్తాడని నమ్మకం మెయిన్. సో దానివల్ల మేము అతనికి సపోర్ట్ చేస్తున్నాం. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే పార్టీ కంటే ప్రజలే ముఖ్యము, ఆ ప్రజల్లో పనిచేసినవాడే ముఖ్యం. ఆ పని చేసిన అతను మన రవీంద్ర అన్న. నమస్కారం అండి, నేను చంద్రశేఖర్, 23వ వార్డులోని మల్లయ్య నగర్ కాలనీ వాసిని. మా రవీంద్ర అన్న గారు ఇండిపెండెంట్గా వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తను ఇదివరకు చేసిన అభివృద్ధి పనులను మేము గుర్తించి మా కాలనీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు సరైన వ్యక్తి ఒక రవీంద్ర అన్నని అని ఎంచుకొని తనకు మద్దతు తెలుపుతూ అధిక మెజారిటీతో కంపల్సరీగా మేము గెలిపించుకుంటామన్న నమ్మకంతో తనకు హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా గెలుస్తారు కూడా. సో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సోనిష్ రాజ్.